లేదు, పోలీసు వాళ్ళు చంపలేదు, నేనే చంపినా కాబట్టి నా మీద కేసు పెట్టాను మా అందరి మీద చెప్పండి. రాజశేఖర రెడ్డి మంచోడు, జగన్మోహన్ దేవుడు అని చెప్తా. అంటే ఆ స్థాయిలో అధికారాన్ని మీ మీద ప్రయోగించారు. 100కు 100% ప్రయోగించేది ఏంది? తర్వాత జరిగిన అనేక ఎన్నికల్లో మా ఊళ్ళో 650 ఓట్లు ఉంటాయి. మేము పంచాయతీ సర్పంచ్ ఈ రోజు 1983 నుంచి ఈ రోజు 2024 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మెజార్టీ రాని గ్రామం మాది. 2006లో మేము పంచాయతీ ఎన్నికలు పోతే మా ఊళ్ళో 600 మంది ఓటర్లు ఉంటే 1000 మందిని దొడుకొని వచ్చాడు వివేకానంద మాలో పోలింగ్ ముందు రోజు తీసుకొని మా మీద దౌర్జన్యాలు చేయలేదా? 600 ఓటర్లు గ్రామంలో 1000 మందిని ఓటర్లు ఉండే గ్రామాల్లో 1000 మందిని దొడుకొని దౌర్జన్యం చేయలేదు ఆ రోజు మా మీద. ప్రజాస్వామ్యంగా మీరు ఎన్నికలు చేసి గెలుస్తారా? ఎందుకు? మీరు ముఖ్యమంత్రి కదా, మంచి అధికారులను పెట్టేసి ప్రజలకు ఓటుకు వాళ్ళకి ఇవ్వాల్సింది ఆ రోజు. ఎందుకని మీరు చేసినారు ఆ రోజు? ఏ ఎన్నికల్లో మీరు సక్రమంగా పోటీ చేసినారు? ఏ ఎన్నికల్లో మీరు సక్రమంగా నిబద్ధతతో పనిచేసినారు? ఊరికి ఏదో అందుకని ఈ రోజు మీరు అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారా? మేమేం చేయాలి? మాకేం ఈడ ఉండేది అవినాష్ రెడ్డి గారు చెప్తున్నారు, మేము అనుకుంటే ఒక ఊపు ఊపితే మొత్తం పోతారని చెప్పి ఊపమనే చెప్తాము. అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని కలిసి ఊపమనే చెప్తాము. మాకంత శక్తి లేదు, మేము ఓటర్ దేవులను నమ్ముకున్నాం. ఓటర్ దేవులను నమ్ముకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంలో భాగంగా ఊరుకున్నారు తప్ప మీలాగా జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొట్టింటే మీరు బయట తిరగలేరు. మీరు అనుకుంటున్నారు జరగమని చెప్పి రేపటి నుంచి పోలీసులు పెట్టుకొని చేసి మీరేదో పోలీసులు పెట్టుకుని బయట ఉంటే రౌడీలు తెచ్చుకొని తనకుండే సెక్యూరిటీ వదిలి రమ్మని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని గాని తనకుండే సెక్యూరిటీతో వదిలేసి వచ్చి తిరగడం అని చెప్పండి. ఎవరు వద్దని చెప్పినారు? మేము వద్దని చెప్పినామా? కాదు రామ్ గోపాల్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కనుసైగా చేస్తే ఈ రోజు ఆ ఎన్నికల్లో పరిస్థితి వేరుగా ఉండేది అంటున్నారు. వచ్చి ఇప్పుడు ఇంకొక 9 నెలల తర్వాత పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఆయన ఒక కన్నుతో సైగ చేస్తాడో, 2 కన్నులతో సైగ చేస్తాడో, లేకుంటే 3వ కన్ను ఏమైనా తెరుస్తాడో తెరసమని చెప్పండి. అంతిమంగా ప్రజాస్వామ్యం గొప్పది, ప్రజలు గొప్పవాళ్ళు. ప్రజలు ఎవరు మెచ్చితే వాళ్ళు ప్రజాప్రతినిధులు ఎన్నికవుతారు. ఆయన ఇప్పుడు 2024లో కానీ కన్ను తెరిచా, 3వ కన్ను తెరిచింటే ఏమైంది? 11 సీట్లకు వచ్చినాయి. 151లో 5 పక్కకు పోయి 11 వచ్చినాయి. మళ్ళా మీరు మళ్ళీ కను సైగ కన్ను ఎర్ర అదేముంది లేదు. అందుకనే కదా ఈ రోజు మింద పడకూడదనే కదా ఈ రోజు ఈ ప్లాన్ వేసుకుంటాను. మీరు ఆ ఈవీఎంలతో గెలిచినాం అనేది మింద పడకూడదనే ఉద్దేశంలో బాగానే ఎట్లా మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈవీఎం అంటారు, బ్యాలెట్ బాక్సులు పెడతారు, మళ్ళీ ఇంకొక దానికి ఒక స్టోరీ వెళ్తారు. ఎట్లా ఇప్పుడు ఈవీఎంలతో మొత్తం ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కేంద్ర ఎన్నికల సంఘమైన పోరాటం చేస్తున్నాడు ఇండియా కూటమి పెట్టి. మీరు ఆ ఇండియా కూటమిలో చేరండి. మీరు ఈవీఎంల ద్వారా మీకు ఒక నిశ్చితాభిప్రాయం ఉంది కాబట్టి మీరు ఇండియా కూటమిలో చేరి మోడీకి వ్యతిరేకంగా పోరాటం ఢిల్లీకి. ఆ ధైర్యం లేదు మీకు. మీరు కూటమిలో ఉంటారు, ఇక్కడ ఇంకొక పార్టీని కలుపుకుంటారు కమ్యూనిస్టులను. మీకు మాకు పోలికట్ అవుతుంది. మాకు ఒకే పార్టీ, ఒకే నాయకుడు. మీకు ఈవీఎంల పైన ఎన్నికల సంఘం పైన రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తున్నారు. మీరు పోటీ మీ ఎంపీలు ఎందుకు పోలే? నిన్న మీకు నిజంగా ఈవీఎంల పైన నమ్మకం లేకుండా ఈవీఎంల మీద వ్యతిరేకత ఉంటే నిన్న జరిగిన ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి ధర్నాలో మీరు ఎందుకు పాల్గొనలే? ర్యాలీలో ఎందుకు పాల్గొనలే? మీరు పాల్గొనాలి కదా. మీకు ఆ ధైర్యం మోదీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అండర్స్టాండింగ్ ఉందా? ఒక నిమిషం రామ్ గోపాల్ రెడ్డి గారు, వాళ్ళు ఎందుకు పాల్గొనలేదని మీరు అడుగుతున్నారు కదా. అంటే మోదీ గారితో జగన్మోహన్ రెడ్డి గారికి అండర్స్టాండింగ్ ఉందా? నాకు తెలియదండి. నేను జాతీయ రాజకీయాల గురించి మాట్లాడేంత శక్తి, అంత నాలెడ్జ్ ఉండే వ్యక్తిని కాదు. జనరల్ గా పత్రికల్లో మీడియాలో చూసి ఈవీఎంల పైన ఎన్నికల సమయానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు కాబట్టి